Hey, hi guys, welcome back to my channel. నేను మీ అక్కి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఫుల్ అండ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో సెకండ్ వీడియో అయితే. సో నేనైతే మష్రూమ్ కర్రీ చేయడం అయితే చూపిస్తున్నాను. సో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే మనం మష్రూమ్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే ఈ మష్రూమ్ని ఫ్రెష్ బౌల్ అనే కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను డిమార్ట్లో. సో ఇదే ఫస్ట్ టైం కూడా నేను ట్రై చేయడం. చూద్దాం ఏం బాగుంటుందో ఏంటో. సో నాకైతే ఇంత క్వాంటిటీ ఆఫ్ మష్రూమ్ అయితే వచ్చింది. సో ఇదంతా నేను కర్రీ అయితే వండేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి కదా. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేద్దాం. సో ఈ మష్రూమ్ కర్రీ అయితే నేను కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, క్లీనింగ్ ఏంటి నాకు కూడా తెలీదు. సో వీడియో బిఫోరే నేను చూసాను అనమాట ఎలా చేయాలి ఏంటని. సో ఆ ప్రాసెస్ చేద్దాం మళ్ళీ ఆపి. సో మష్రూమ్ అయితే ఇలా రిమూవ్ చేయాలన్నమాట. దీనికంటే ఒక లేయర్ ఉంటుంది కదా, లేయర్ని అయితే ఇలా పొరగా రిమూవ్ చేయాలి. ఇదొక్కటే కొంచెం మనకి పైదంతా డస్ట్లా కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఇది రిమూవ్ చేస్తామో మనకు డస్ట్ ఏం కనిపించదు. చూసారా, వైట్గా ఉంది. సో నేనైతే మష్రూమ్ ఒలిచే ప్రాసెస్లో ఉంటాను. ఇదంతా ఒలిచిన తర్వాత వీడియో విల్ బి కంటిన్యూ. గాయస్, మష్రూమ్ కర్రీ చేసేటప్పటికేమో కానీ ఇవన్నీ తీసినప్పటికి రాత్రి అయిపోద్దేమో నన్ను అడిగితే. అంత దారుణంగా వస్తున్నాం. కానీ ఏం చేస్తామని డీలొప్పుకున్నాం కూడా. చేయకపోతే మా అమ్మ వేరేలా చూసుకుంటున్నాను. గాయస్, నేనైతే దీన్ని క్లీన్ చేస్తాను. కటింగ్ కూడా అయిపోయిందనమాట. సో మీకైతే ఒక టిప్ చెప్తాను. సో మనం వాటర్లో నానబెట్టిన తర్వాత కొంచెం బ్లాక్గా అయితే అయిపోతుంది కదా. సో కొంచెం బ్లాక్గా అవ్వకుండా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మిగతా ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు ఈ టైంకి. అంటే కటింగ్స్ కానీ చాపింగ్స్ కానీ ఏమైనా. నేను దీని సైడ్ డిష్ అంటే దీన్ని తీసుకునేలాగా రోటీ అయితే తయారు చేద్దాం అనుకుంటాను. సో ఆ డవ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో మనమైతే ఆ కర్రీ కాంబినేషన్గా నేను చెప్పాను కదా రోటీ ప్రిపేర్ చేసుకుంటామని. రోటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాను. సో ఆటా, వాటర్, సాల్ట్, ఆయిల్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకొని, సో నేనైతే ఎంత సాల్ట్ వేసుకుంటున్నాను. సో సాల్ట్ని ఫుల్గా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వద్దు. నేనైతే ఎక్కువ ఆయిల్ ప్రిఫర్ చేయను అనమాట. సో గివ్ ఇట్ ఏ గుడ్ మిక్స్. మనం కొంచెం వాటర్ వేసుకొని అంటే మనం చూసుకోవాలన్నమాట. వాటర్ మనకి ఎంత కావాలో ఎంతవరకు అంత వేసుకుంటే మనకి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి అది కొంచెం జారిపోయినట్టు అయిపోతుంది. మనం డవ్ కన్సిస్టెన్సీ చూసుకొని మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా చేయకూడదు, మరీ ఏమంటే గట్టిగా కూడా చేయకూడదు. అంతా మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చపాతీ అంతా మనం ఎంత బాగా డవ్ మిక్స్ చేస్తే అంత బాగా చపాతీ అనేది వస్తుంది. సో అంతా మనం మిక్స్ చేసే ప్రాసెస్లోనే ఉంటుంది. సో నేనైతే డవ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో డవ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. మనం కొంచెం చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ డవ్ ప్రిపేర్ అయిందో లేదా అని. సో ఇలా బ్రష్ చేస్తే మనకు కొంచెం కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు మనమైతే దీన్ని లిడ్ వేసి కొంచెం సేపు ఉంచేయాలి. సో చపాతీ డవ్ అయితే ప్రిపేర్ అయింది కదా. సో మనమైతే ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. దీన్ని కొంచెంసేపు అంటే కొంచెం చపాతీ బాగా రావాలంటే, ఎప్పుడైనా మనకి చపాతీ బాగా రావాలి అంటే ఇది కొంచెం నానబెట్టి కొంచెం సేపు డవ్ అనేది అనమాట రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు దాంట్లో లోపల ఉన్నవన్నీ రిలీజ్ అయ్యి మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మనం ఎంత బాగా పిండి కలిపినా ఎంత బాగా ఏం చేసినా దానికంటే కొంచెం సెకండ్ టైం అనేది మనం ఇవ్వాలి. సో కొంచెం మనం పక్కన పెట్టేద్దాం, దాన్ని కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేనైతే ఫ్లేమ్ అయితే ఆన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను కొంచెమే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత
సో ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఇలా వేసేటప్పుడు కొంచెం సిమ్లోనే ఉంచి వేయండి. చాలా లో పెట్టినా పర్లేదు, ఎందుకంటే ఆయిల్ కాబట్టి తుల్లుతుంది మొత్తానికి. సో సో కొంచెం ఇది స్క్వీజ్ చేసి ఇలా కొంచెం వేయాలి, ఎందుకంటే ఈ లోపల ఉన్న వాటర్, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది, పచ్చిదనం అనేది పోతుంది అనమాట. సో కొంచెం పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటాం, ఈ స్టార్టింగ్ అయితే పన్నీర్ మనం ఫ్రై చేసుకుంటాం కదా, సో అది కూడా అంతే సాస్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే మనకి బయటకు కనిపిస్తుంది చూసారా, నేను వేసిన ఆయిల్ కన్నా వాటర్ అనేది బయటకు వస్తుంది. సో అందుకని మనం ఇది కొంచెం ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, మనం మష్రూమ్స్ అనేది మనం చూసినప్పుడు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మనం ఎప్పుడైతే కర్రీలో యాడ్ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా కొంచెం దగ్గరికైనా అయిపోతుంది అనమాట, చాలా కొంచెం చిన్నగా అయిపోతాయి. సో పెద్దగా కట్ చేస్తాము, మళ్ళీ చిన్నది కట్ చేయాలా అంటే ఏమి ఉండదు, పెద్దగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో అది ఆటోమేటిక్గా సన్నం అయిపోతుంది. చూసారా, నేను కొంచెం పెద్ద వేసాను, అది చిన్నవిలా ఉన్నాయి. సో టోటల్గా కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చిన వరకు దీన్ని ఇలా వేపుతూనే ఉండాలి. సో మనకి ఈ మష్రూమ్స్ అయితే ఫ్రై అయిపోయి అన్నమాట. సో ఏదో మనం ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఇందులో అయితే మనం కొంచెం గసగసాలు వేయాలి. సో చిన్న ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఆనియన్స్ అయితే మిక్సీ కొట్టట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. టమాటోస్ మిక్సీ కొడతాను. సో అది ఎలా మిక్సీ కొట్టాలో ఇప్పుడు చూపిస్తాను. చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అయినా తినడానికి బాగుంటుంది కదా. క్యాష్ వేసుకున్నాను. సో నేనైతే టమాటో మిక్సీ కొడతానని చెప్పాను కదా, సో నేనైతే 2 టమాటోస్ తీసుకుంటున్నాను, నా క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఆ 2 టమాటోస్ కూడా చాలా చిన్నవి, పెద్దవి అయితే నేను తీసుకోవట్లేదు. టమాటోస్ అండ్ ఒక జింజర్ వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం వాటర్, ఎందుకంటే చిన్నది మిక్స్ అవ్వాలి కదా, సో దానికోసం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే కొట్టేస్తాం. సో ఇందాక మనం మిక్సీ చేసుకున్న ఆ 3 ఇంగ్రీడియంట్స్ మిక్చర్ని వేసుకుందాం. కొంచెం ఇది కొంచెం చిన్న పచ్చిదనం పోయే వరకు చిన్నది కొంచెం బబుల్స్లో వస్తున్నాయి చూసారా, ఈ బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం మనది పచ్చిదనం అంతా పోతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనం ఇది వేసుకోవాలి. సో క్రీమ్గా చేసుకోవాలి అనుకుంటే మనం మిక్సీ కొట్టుకోవడమే. సో మనం క్రీమ్ వాడము అని అనుకుంటే సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, కొంచెం ఇది దగ్గర పడుతుంది. నేనైతే కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. సో అందుకని కొంచెమే, చాలా తక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఏ క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. సో ఇప్పటికొచ్చి నేను ఇంకా చెప్తున్నాను కదా, ఇప్పటికొచ్చి నేను ఇంకా సాల్ట్ వేయలేదు, ఏ స్పైసెస్ వేయలేదు, ఓన్లీ చిల్లీ తప్ప, చిల్లీ అండ్ గార్లిక్. మనం ఆడుకున్న స్పైసెస్ అయితే ఏమీ వేయలేదు. సో అదైతే చిన్న పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడైతే వేసుకుందాం సాల్ట్.
టేస్ట్ తగ్గట్టు కొంచెమైనా వేసుకోండి, కానీ మరి మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ కొంచెం స్పైసెస్ ఇంకా ఆల్రెడీ చేయలేము. సో నెక్స్ట్ వచ్చేసి కారం. మేమైతే కొంచెం చిల్లీ తక్కువగానే తింటాం, సో కొంచెమే వేస్తున్నాను. సో ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసాము. మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రస్తుతానికి నాకు ధనియాల పొడి లేదు, సో దానివల్ల నేను ధనియాల పొడి యాడ్ చేయట్లేదు. నేనైతే మష్రూమ్స్ అయితే యాడ్ చేస్తాను, అంటే కొంచెం చిన్న వాటర్, నూనె అనేది మనకి కొంచెం పైకి తేలుతుంది కదా, సో అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కర్రీస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ మష్రూమ్ తినడం వల్ల మన హార్ట్ కూడా చాలా మంచిది, హార్ట్కి అయితే నిజంగా చాలా మంచిది. సో ఇదైతే కొంచెం అలా వేగనిస్తాను, చిన్న లైట్గా కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేసాను అనమాట. ఇది కొంచెం ఆయిల్ మనకి పైకి తేలిన తర్వాత అర్థమైపోద్ది కదా, కొంచెం ఆయిల్ మన కర్రీలో పైకి తేలితే కర్రీ అయిపోయింది. సో చిన్నది హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను, మరీ హై కాదు. నేనైతే ఇంట్లో వాడుకున్న గరం మసాలా అయితే లైట్గా వేస్తున్నాను. సో గరం మసాలా లైట్గా వేసుకోండి, కస్తూరి మెత్తి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. నేనైతే ఇందులో యాడ్ చేయాలనుకోవట్లేదు. సో ఈ కర్రీ అయితే ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో నేనైతే 2 మెంబర్స్కే వండుతున్నాను. సో అందుకని వండుకొని పడితే కన్నా ఆ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కదా గాయస్. సో ఎంత తక్కువ వండుకుంటే అంత మంచిది. సో గైస్ చూసారంటే ఆయిల్ అయితే మనకు చూసారు ఎంత బాగా పైకి తేలుతుందో. నేనైతే క్రీమ్ అయితే వేయలేదు, క్రీమ్ వేసి ఉంటే మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. సో నేనైతే రోటితో కాబట్టి ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా బగారా రైస్ అదైతే కంపల్సరీగా క్రీమ్ వేసుకోవాలి, ఎందుకు ఇంట్లోనే కదా. సో నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ వచ్చిందో మనం అప్పుడు అది ఆఫ్ చేసేయడమే. మష్రూమ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. నేను చెప్పాను కదా మష్రూమ్ కర్రీతో ఒక కాంబినేషన్ రోటీ ఉండాలని. సో రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూద్దాం. సో చూసారంటే మన పిండి చాలా అంటే చాలా మెత్తగా ఉంది గాయస్, పట్టుకుంటేనే తెలిసిపోతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు నేను బౌల్స్లో చుట్టుకుంటాను, అప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఈజీ అవుతుంది ముందే చుట్టుకుంటే. సో సో ఇలా రోల్ చేసుకొని పిండిలో కొంచెం డిప్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే నాకైతే ఇదే కంఫర్టబుల్ అనమాట. చాలామంది దీంతో చేస్తారు, నాకు ఇదే కంఫర్టబుల్. సో ఆఫ్ చేయి. అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో మేమైతే ఇలా కోన్ షేప్లో చేస్తాం అన్నమాట. సో కోన్ షేప్లో చేసే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ అంతా టోటల్గా ఇదంతా అప్లై చేసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. ఒక ప్యాకెట్లో మడత పెట్టుకోవాలన్నమాట. చాలామంది ఇలా చేస్తారు, చాలామంది అయితే రౌండ్గా చేస్తారు. సో మేమైతే ఇలా కోన్ షేప్లో చేస్తామన్నమాట. సో ఎందుకంటే ఇలా చేస్తామా లేయర్స్ అనేవి వస్తాయి. సో చాలామందికి అలా లేయర్స్ వస్తే ఇష్టం. మ్యాక్సిమం ఇలానే చేస్తారు. అండ్ చాలామంది రౌండ్గా కూడా చేస్తారు. సో ఇలా అంటే ఏంటంటే కొంచెం లేయర్లా ఉంటుంది, పరోటా తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట. సో నార్మల్ దానికన్నా ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఆయిల్ రాసి అదనుకోండి టప్ 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 మనం ఒకే
ఒక 3-4 రౌండ్స్లో చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. సో నేనైతే ఇలా చపాతీస్ అంతా ప్రిపేర్ చేస్తాను. సో చపాతీస్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో, కర్రీ అండ్ చపాతీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. కాల్చమ్మా. సో డిష్ అయితే రెడీ అయిపోయింది. సో కర్రీ అయితే అయిపోయింది గాయస్. నేనైతే టేస్ట్ చేసాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా ట్రై చేయండి. సో బాగున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.